ఈరోజు మనం గుండేటి నారాయణ గారిని కలవడానికి వచ్చాం. ఈ నారాయణ గారి ఇల్లు. నారాయణ బాపు, గుండేటి నారాయణ గారు నమస్కారం. నమస్కారం. కళా పిపాసి గారు, రండి రండి. బాగుండరా? ఇతనే ఈరోజు మన జోర్దార్ టాలెంట్ షోలా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన బాపు. ఒక మంచి కళాకారుడు, జానపదం, చైతన్యము, ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు చేసి అనేక ప్రాంతాలకు వెళ్ళి తన కళా ప్రస్థానంతో ఎంతోమందిని చైతన్యం చేసినటువంటి మన గుండేటి నారాయణ గారిని మన జోర్దార్ టాలెంట్ షోలా ఇంటర్వ్యూ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం, ఆ భాగ్యం నాకు కలిగింది. చాలా సంతోషం. వారికి కళాభివందనాలు. ఫోన్ చేయగానే నాకు సమయం ఇచ్చినందుకు. బాపు యొక్క కళా ప్రస్థానాన్ని, ఏ ప్రాంతం తిరిగిండు, తను ఎన్ని ప్రాంతాలు పోయి ఎక్కడెక్కడ ప్రోగ్రాం చేసి ఎన్ని అవార్డులు, ఎన్ని ప్రశంసలు, ఎన్ని కష్టాలు, నష్టాలు, దీంతోపాటు అవమానాలు కూడా ఉంటాయి. కళాకారుల బాధలు, కళాకారుల కష్టాలు, ఇష్టాలు అన్నీ పంచుకుంటాం. పాటలు విందాం, చూద్దాం. ఓకే. టాలెంట్స్ వారికి కళాభివందనాలు. ఇంత దూరం వచ్చినందుకు మీకు కళాభివందనాలు. థ్యాంక్ యూ బాపు. కళాకారులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వెతికి పట్టుకొనే మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా పరిచయం చేసేందుకే మనం ఉన్నాం. ఆల్రెడీ నేను రాకముందే గుర్తింపున్న కళాకారులు, గొప్ప కళాకారులు ఇప్పుడు మీరు చూస్తారు తన కళా ప్రస్థానాన్ని. వీరి ఇంటర్వ్యూ తీసే అవకాశం, అదృష్టం నాకు కలిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నా. పూర్తి కళా ప్రస్థానాన్ని చూద్దాం. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. బాబు ఇంట్లోనే గుడి కట్టినట్టున్నావు కానీ. సూపర్ సూపర్. పూజలన్నీ అమ్మనేనా? అమ్మ చేస్తే నేను కూడా చేస్తావా? నాకు కూడా భక్తే అమ్మ కల్కి భగవాన్ అంటే. నాకు అనుమతి ఇచ్చింది చెన్నై నుంచి, అసలు ఎవరికి ఇయ్యలేదు. అట్లా ఒక 100 పాటలు రాసింది నేను కల్కి భగవాన్. అయితే రికార్డింగ్ చేయించుకున్నా. మన గర్జన్ వాడిండు, గోపాల్ రాయనర్స్ వాడిండు, బాబ్జీ వాడిండు, అనిల్ కుమార్ గారు వాడిండు, తర్వాత అవునూరి కోమల, మంచిగా మెయిన్ సింగర్లతోటి కూడా పాడిన. నేను కూడా రికార్డింగ్ లా పాడినా నేను. సూపర్ 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 బాబు. అయితే అవార్డ్స్, మెమోంటోలు బాగానే ఉన్నాయి కానీ ఉన్నాయి. అందులో కూడా పత్రాలు ఇంకా ఇంట్లో ఉన్నాయి. ఇక మన కళాకారునికి ఉండే ఆస్తే గిది. అయితే ఏమున్నా మెమోంటోలు, ప్రశంస పత్రాలు. వాళ్ళు స్కూల్లో పిలిచింది నన్ను ఇక్కడ. అచ్చా. ఏం మీద పాట పాడాలను. సరస్వతి మాత. ఏమంటా అంటే, చదువుల తల్లి వినేవమ్మా సరస్వతమ్మ, చదువుల తల్లి వినేవమ్మా మా సరస్వతి, విద్య బుద్ధులు నేర్పినావు మా తల్లి సరస్వతమ్మ, బాసరో నా వెలిసిన మా తల్లి సరస్వతం. ఇట్లా పెట్టి జనరల్ గా వాడుకుంటున్నాను. తర్వాత ఇక గణపతి దేవుళ్ళు అప్పుడు కూడా, వినాయక నవరాత్రులు అప్పుడు పోతూనే ఉంటావా? ఎప్పుడు పోతా. ఇది తెలంగాణ ఉద్యమాల మేము ఉద్యమ కళాకారుల దాంట్లో పాల్గొన్నాం ఫస్ట్. ఇది 2 ఇచ్చిండ్రు. అప్పుడు అది కూడా పంపించింది. అది ప్రైజ్ ఇచ్చారు నాకు. 35 మందిలో ఫస్ట్ నాకు ఇచ్చిండ్రు. బాపు, నారాయణ బాపు, నువ్వు సింగర్తో పాటు రైటర్ కూడా రాస్తాం. పాటలు రాస్తావు కూడా? రాస్తా. సూపర్. యాక్టింగ్ కూడా చేస్తావు. రంగస్థల నటుని అన్నట్టు పాత్రలు వేస్తావు. అంటే నాటకాలు, భాగవతాలు ఆడేదాను? భాగవతం అంటే ఈ అంబేద్కర్ నాటకాలు కానీ, ఇట్లా కొన్ని సీతారామయ్య వాళ్ళతోటి పోయేది. సామాజిక చైతన్య నాటకాలు వేసేది. మళ్ళీ ఒకటి మనోళ్ళు కూడా తీసిన వెళ్ళిపోతుంది ఎక్కడికి జీవం మీద నేను యాక్షన్ చేసిన. అట్లా అది కూడా ఉన్నది. ఇప్పుడు ఇది ఏ సందర్భంలో వచ్చింది మీకు? ఇది మన కొప్పుల ఈశ్వరు ఫస్ట్ ఇక్కడ నిలబడ్డప్పుడు మమ్మల్ని పిలిపించుకొని, మీరు అన్న మాతో ఉండే అంతకుముందు మీరు ఇట్లా పోతరాయిని వేసేమే ఎలా అన్న అని చెప్పి నన్ను పిలిపించుకొని బాణన్న మేకప్ చేసింది నాకు. అట్లా పోతరాజు నాట్యం. బాపు నీ వయసు ఎంత అప్పుడు? అంటే ఇప్పుడు 15 సంవత్సరాలకు ఎక్కువనే అయింది. సూపర్ సూపర్. ఇట్లా ఈ తెలంగాణ ఉద్యమాల పాల్గొన్నప్పుడు ఇలాంటి కోరగంటి చందరు మన ఎమ్మెల్యే ఇచ్చాడు. ఓహో. అప్పుడు పాట పాడినా. ఏం పాట?
రండన్నో పోదాం మనము తెలంగాణ మన సాధన కొరకు రండన్నో పోదాం మనము తెలంగాణ మన పురిటి గడ్డరా తెగించి పోరాడుదామురా రామగుండము రగులుతున్నది అగ్నిగుండమై మండుతున్నది ఆ రోజులై పాట పడితే తెలంగాణ ఉద్యమాల అందులో నన్ను ఇన్వాల్వ్ చేసుకున్నారు. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాల నుంచి విత్తాను. అట్లా ఈ గణపతి దేవుళ్ళే కానీ ఇవి ఇస్తారు. ఈ శ్రీకృష్ణ పరమాత్మని కూడా ఇవి కూడా కృష్ణ పరమాత్మ మీద పాట రాసుకున్నా. ఎట్లా శ్రీకృష్ణ కదలి రావయ్యా మా ఇంటికి శ్రీకృష్ణ కదలి రావయ్యా శ్రీకృష్ణ కదలి రావయ్యా మా ఇంటికి శ్రీకృష్ణ కదలి రావయ్యా. ఇట్లా కృష్ణుని మీద కూడా కొన్ని పాటలు పాడుకున్నాం బాబు. తర్వాత ఈ గణపతి దేవుల మీద ఒక 5-6 పాటలు రాసుకున్న గణపతి దేవుల మీద. ప్రతి వాళ్ళు నన్ను తీసుకుపోతారు కళాకారులంతా. అంతే గణపతి దేవుని మీద ఎట్లా అంటే గణగణమూర్తి వెన్నీయలో నువ్వు గౌరీ పుత్రుడెన్నీయలో గణగణమూర్తి వెన్నీయలో నువ్వు గౌరీ పుత్రుడెన్నీయలో శివ శివమూర్తి వెన్నీయలో నువ్వు శివుని తనయుడ ఎన్నీయలో శివ శివమూర్తి వెన్నీయలో నువ్వు శివుని తనయుడ ఎన్నీయలో గంగా గౌరీ ఎన్నీయలో నీకు 2 తల్లులు ఎన్నీయలో. ఇది క్యాసెట్ కూడా రికార్డింగ్ చేసుకున్నాం. క్యాసెట్లో రికార్డింగ్ అయిందా? చేసుకున్నాం. సూపర్. అంటే క్యాసెట్ల రికార్డింగ్ అప్పటి నుంచి టేప్ రికార్డ్ క్యాసెట్లు అప్పటి నుంచి వాడుతున్నాం చేసి మళ్ళీ దాన్ని డీజే మ్యూజిక్ తోటి ఇప్పుడు చేయించిన మొన్న పోయిన సంవత్సరం ఈ తరానికి తగ్గట్టు డీజే చేయించిన మళ్ళీ. అట్లా సూపర్ అనేకమైన కళాకారులు అనిల్ కుమార్ కానీ అట్లకొండ అనిల్ కుమార్, పావనూరు కోమల, మన గర్జను, కోపుల రాజనర్సు, ఇట్లా అందరూ బాబుజీ అందరూ వాడినరు. వాళ్ళు గద్దరు శిష్యులు అయినా కానీ మన పాటలు అంటే ఇక ఇందులోకి ఇక దేవుళ్ళని నమ్మకపోదురు. అప్పుడు అయితే నేను పిలవగానే అందరూ వచ్చాను. ఆ పాటలు సిరిసిల్ల స్టూడియోలో రికార్డింగ్ చేసుకున్నాం. చాలా నామదేవన్న స్టూడియో. అయితే వాళ్ళు కూడా అమ్మవారిని ఎవరికి ఇయ్యరు, అది నాకు ఒక్కనికే ఇచ్చిండ్రు సొంతం. అక్కడ కూడా బాలసుబ్రహ్మణ్యం కానీ బాలమురళి అని పెద్ద మనిషి అప్పుడు వాడేది, వాళ్ళకి ఇవ్వాలి అసలు నాకు ఇచ్చాను. అది అప్పటి నుండి నేను దాదాపు సింగరేణి పాటలు, సీతారామణం పాటలు, జానపదం ఇట్లా పాడుకుంటా నేను ఇప్పటి వరకు. నారాయణ బాబు అనేక కార్యక్రమాలు, అనేక ఉద్యమాలు, అనేక వేదికల మీద చేసి సంపాదించిన ఆస్తి ఇదంతా మా కళాకారులకు ఇదే ఆస్తన్న. ఎందుకంటే మాకు ఎన్ని మెమోంటోలు, ఎన్ని ప్రశంస పత్రాలు, ఎన్ని అవార్డులు ఉంటే అంత గొప్పలు ఉంటాయి. అంటే మా కళాకారునికి ఉండేది ఇవే. ఆస్తులు ఉంటాయి, మాకు ఎక్కువ ఆస్తులు డబ్బులు ఉండేవి. అంతేనా బాబు? అంతే ఉంటాయా? మరి ఇదే సంతోషం, ఇచ్చే మనకు సంతోషం కాదు. మరి మా బాబు దగ్గర ఇట్లా ఆస్తులు ఉంటే కొంటవతా, డబ్బులు ఉంటే కొంటవతా. ఇదే మాకు ఆస్తి, ఇదే పట్టాలు. బాబు చాలా వరకు చాలా ప్రాంతాల్లో చేసి తీసుకొచ్చిన మెమోంటోస్ ఉన్నాయి ఇవి. వీటితో పాటు ప్రశంస పత్రాలు కూడా బాగా వచ్చినట్టున్నాయి కదా బాబు. అవి కూడా చూద్దామా మరి? ప్రశంస పత్రాలు కూడా చాలా వచ్చినాయి బాబుకు. భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో గోదావరి కని కళా సంఘాల సమైక్య రథోత్సవ వేడుకలు 1994 నుంచి 2019 వరకు ప్రశంస పత్రం బాబుకు. ఇది పాటల దాంట్లోనే జానపద గీత రచన, పాటలు రాసుట్లా పాడుట్లా చాలా చాలా ఉంది. కళాకారునికి ఇదే ఉంది, ఏముండదు ఇదే ఏమున్నా. విజయమ్మ ఫౌండేషన్ వారి స్వాతిక డ్యాన్స్ అకాడమీ వాళ్ళు పిలిచి బాబుని ప్రశంస పత్రంతో సన్మానం చేశారు. హైదరాబాద్ వాళ్ళు, తెలంగాణ రంగస్థల సాంస్కృతిక కళాకారుల అసోసియేషన్ తాడ్చెర్ల వాళ్ళు పిలిచి సన్మానం చేశారు. అంటే ఒక కళాకారునికి అక్కడ పోయినంతసేపు, ఆ వేదిక మీద ఉన్నంతసేపు, ఆ సన్మానం జరుగుతున్నంతసేపు తనను మర్చిపోయి ఒక గొప్పగా నేను ఏదో సాధించడానికి ఫీల్ అవుతాడు. తర్వాత ఇంటికి వచ్చినాక మళ్ళీ మాకు ఎక్కడికి చూసుకుంటే ఏది ఉండదు, మాకు ఉంటాయి. ధూమ్ధామ్ కోలాట బృందాల కళాకారుల వచ్చే వేదిక, అందులో కూడా పార్టిసిపేట్. తెలంగాణ రాష్ట్ర భాష మరియు సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ఉత్సవాలు పాల్గొన్నారు బాబు. చాలా చాలా కార్యక్రమాలు చేసిండు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు బాబు ఈ కళారంగంలో?
గోదావరికని, కరీంనగర్ ఈ ప్రాంతం కాకుండా బయట ప్రాంతంకి వెళ్ళినామా? బయట రాష్ట్రాలు, బయట ప్రాంతం, బయట జిల్లాలు? మహారాష్ట్రకి పోయాను. అక్కడ కూడా భజనలేనా ఈ పాటలు కూడా? భజన పాటలు పిలిపించుకున్నారు, బీజేపీ వాళ్ళు పిలిపించుకుంటే అక్కడికి పోయి పాత్రలు వేసు జరిగింది. హనుమాన్ పాత్రలు కానీ, తర్వాత గొల్ల పాత్రలు సిగం వేసుకొని, గొల్ల సుద్దులు డ్రెస్ ఉన్నది అవి వేసుకుంటే ఇక అందరూ అక్కడ ఒక 3 రోజులు అక్కడనే ఉంటుంది. ఇక దాదాపు 3 రోజులు 4 రోజులు ఉన్నాం అక్కడ. కళా ప్రదర్శన చేసుకుంటాం. మహారాష్ట్ర, నాగ్పూర్, ఇటు చాలా దూరం మనం ఇటు సిరిమంచి ఇటు ఈ ఏరియాలకు ఈ ఏరియా మొత్తం కంప్లీట్ చేసాం. మన తెలంగాణ, మహారాష్ట్ర కంప్లీట్ చేసినట్టు అటు ఇటు అంత తిరిగి మన వాళ్ళతో ఉన్నప్పుడు ఇటు ఢిల్లీ ప్రోగ్రామ్, బొంబాయి ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళతో ఇటు హైదరాబాద్ అంటే మన దగ్గర ప్రతి వాళ్ళు తీసుకుంటుంది. ఇలానే చిన్ననాటి నుండి నాకు ఇక్కడ వీళ్ళంతా కళాకారులు నా ముందరనే ఎదిగారు. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్గా వెళ్ళిపోయారు. అయినా నన్ను వాళ్ళంతా నన్ను స్టేజ్ మీద పిలిచి పాట పాడుకుంటారు. గౌరవిస్తారు ఇప్పటికి సీనియర్ కళాకారులు గుండెటి నారాయణ గారు కాబట్టి కంపల్సరీ మీరు రాగానే అన్న పాట పాడని చెప్పేసి మీకు వేదిక మీద పంపిస్తారు. ఆ గౌరవం ఉంది. ఇప్పుడు ప్రతి పాట రాసేస్తే వాళ్ళు పాడతారు. ఇప్పటికి ఇంకా రాస్తూనే ఉన్నాం. ఇంకా రాస్తాను. ఇప్పటి వరకు ఎన్ని రాసింటావు బాబు? దాదాపు ఈ దేవుని ఒక 150 రాసిన, ఈ ఒక 150 దాకా అయితే. జానపదాలు, జానపదాలు తక్కువ, విప్లవ సాహిత్యం, తెలంగాణ, ఈ బతుకమ్మ ఇలాంటివి. విప్లవ సాహిత్యం కూడా ఉందా? గద్దర్ది ప్రతి వాళ్ళ అంటారు నువ్వు ఎందుకు రాయద్దు, పాపం రాయాలగా ఉన్నా. ఏడికెళ్ళిపోయినాడమ్మో మగద్దరన్న ఎంత వెతికిన కానరాడాయే, మగద్దరన్న ఏడికెళ్ళిపోయినాడన్నో మగద్దరన్న ఎంత వెతికిన కానరాడాయే, మగద్దరన్న గజగట్టి గలం విప్పి గోసిగట్టి గొంగడేసి ఏడికెళ్ళిపోయినాడు, అన్న నీకు వందనాలు మగద్దరన్న, అన్న నీకు లాల్ సలాము మగద్దరన్న. అలాగే నారాయణ బాబును మాట్లాడిస్తే, పాడిపిస్తే అనేక పాటలు, భజన పాటలు, తర్వాత సినిమా చైతన్యము, విప్లవ సాహిత్యం, ఇవన్నీ కూడా నాటకాలకు సంబంధించినవి చాలా పాడతాడు. వయసులో పెద్దోడు కాబట్టి మనం నిలబెట్టి పాడేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే బాపు ఇంతసేపు ఓపిక ఉండి బాపు యొక్క కళా ప్రస్థానాన్ని, ఆయనకు వచ్చిన ప్రశంస పత్రాలు, అవార్డులు, మెమోంటోలు మీ అందరికీ చూపించాలి. ఎందుకంటే ఒక కళాకారుని ఇంట్లో ఉంటే మేము ఇంటికి వచ్చినా మాకే తెలుస్తుంది. మన ఛానల్ ద్వారా చూపిస్తే ప్రపంచానికి తెలిసిపోతుంది అనే చిన్న ఆలోచనతో ఇలా చేయడం జరిగింది. బాపు కళా ప్రస్థానాన్ని, మరి ఇంకా పాటల్ని, పూర్తి జీవన విధానం ఎట్లా సాగింది, కళారంగంలోకి ఎట్లా వచ్చిన పూర్తి విషయాల్ని మరి బాబు విసుండబెట్టి తెలుసుకుందాం. ఓకేనా అన్నారు? అప్పటిదాకా మన జోర్దార్ టాలెంట్ షోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన గుండెటి నారాయణ బాబును ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.